చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్న ఇతనికి ఒక ఫిష్ దొరుకుతుంది. కానీ విచిత్రంగా అతనికి దొరికిన ఫిష్ మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఆ ఫిష్ ఇతనికి ఎలా దొరికిందంటే ఈ పిల్లవాడు ఐస్ లో ట్రెక్కింగ్ కోసం వచ్చి అక్కడ ఇరుక్కుపోతాడు. ఇంకా అతనికి 3 రోజుల వరకు ఎటువంటి ఫుడ్ అనేది ఉండదు. ఒక రోజు సడన్ గా ఐస్ లో ఇతనికి చిన్న హోల్ లాంటిది కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చేపలు పడదామని హోల్ దగ్గరికి వెళ్తాడు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ హోల్ లో నుంచి బబుల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. పిల్లవాడికి ఏమర్థమైందో తెలియదు కానీ ఆ బబుల్స్ ని గమనించి భయపడి వెంటనే వెనక్కి పారిపోతాడు. కొన్ని నిమిషాలకి ఏమైందో తెలియదు కానీ ఆ చిన్న హోల్ లో నుంచి చాలా వాటర్ బయటపడతాయి. అందులో ఉన్న కొన్ని వాటర్ ఈ పిల్లవాడి మీద పడగానే ఒక్కసారిగా గడ్డ కట్టుకొని పోతాడు. అప్పుడే అతని బకెట్ లో ఏదో అడుస్తూ ఉంటుంది. తీరా చూస్తే అక్కడ ఒక ఫిష్ ఉంటుంది. ఇతనికి చాలా ఆకలిగా ఉండడంతో చిక్కిందిలే ఛాన్స్ అని చెప్పి అతని రూమ్ లోకి వెళ్లి ఫిష్ ని కుక్ చేయడానికి ప్రిపేర్ చేస్తూ సడన్ గా ఫిష్ ఇతనితో మాట్లాడుతుంది. ఇది చూసి అతను ఫస్ట్ భయపడతాడు. అని ఫిష్ నెమ్మదిగా నేను నీకు ఎటువంటి కోరిక కావాలన్నా తీరుస్తా అనడంతో పిల్లవాడు బయటకు వచ్చి కొన్ని కోరికలు అయితే కోరుతాడు. అందులో మొదటిగా అతన్ని ఇక్కడి నుంచి బయట పడేయమని చెప్పి. ది వీడియో వరకు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. నా కోసం కాకపోయినా వీడియో కోసం మర్చిపోకుండా లైక్ చేసుకోండి. ఇంకో 10 మందికి అయితే రీచ్ కావడానికి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.